గాంధీ భవన్లో జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మేము వాళ్ళకి ఆపరేషన్ వల్ల గొంతు నొక్కుడు నాలుగో కోసం లేదు కదా మా దగ్గర. డెమోక్రసీని ప్రజాస్వామ్యాన్ని మేము మళ్ళీ బతికిస్తున్నాం తెలంగాణలో. వాళ్ళు చంపిన తెలంగాణలో రాష్ట్ర విభజనలో వాళ్ళు చంపిన ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మళ్ళా ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసినాము, ఊపిరి పోసినాము, మళ్ళా బతికించినాం మేము. నేనేమంటున్నా అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు జోడయాత్ర చేస్తున్నాడు. దాన్ని ఏమైనా ప్రశ్నలు ఉంటే అడిగాడు చెప్తా. లేదు ఎందుకంటున్నా అంటే బీజేపీ కేంద్ర బీజేపీ పార్టీ అల్టిమేట్ వాళ్ళకి ఎంతసేపు ఏముంటుందంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఆ గాంధీ ఫ్యామిలీ దేశ రాజకీయాల్లో ప్రజల మధ్యలోకి వెళ్ళొద్దు, ప్రజలకు మధ్యలో తిరగనియొద్దు, ప్రజల మధ్యలో వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు రాహుల్ గాంధీ గారు కలవనీయొద్దు. ఇవన్నీ ఈ దురుద్దేశంతో బీజేపీ మొదలు నుంచి కూడా ఆనాటి నుంచి కూడా మహాత్మా గాంధీ నుంచి మొదలుకుంటే అప్పుడు బీజేపీ లేదు, ఆర్ఎస్ఎస్, మహాత్మా గాంధీ, నెహ్రూ గారి నుంచి మొదలుకుంటే ఈ యొక్క కుట్ర జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ కుట్ర అప్పటి నుంచే వస్తుంది కదా. ఇప్పుడు మహాత్మా గాంధీని చంపింది ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తనే కదా. అల్లకెంచి పుట్టుకొచ్చిందే బీజేపీ, అల్లకెంచే పుట్టింది, ఆర్ఎస్ఎస్ లో పుట్టిందే బీజేపీ. ఇది ఈనాటిది కాదు. ఆర్ఎస్ఎస్ రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏమని? ఆనాటి నుంచి ఆర్ఎస్ఎస్ తర్వాత ఇప్పుడున్న బీజేపీ, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ గాంధీ ఫ్యామిలీ, రాహుల్ గాంధీ ఫ్యామిలీ దేశ రాజకీయాల్లో ప్రజల దగ్గరికి వాళ్ళు ఉండకూడదు, వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, పెట్టాలనే కుట్ర ఆనాటి నుంచి కొనసాగుతూనే ఉన్నది కదా. ఆ కుటుంబం మీద కక్ష రాజకీయాలు చేస్తూనే ఉంది కదా. ఇది ఈనాటిది కాదు కదా. ఈ 75 ఏళ్ల నుంచి ఇది నడుస్తూనే ఉంది. ఇదంతా 75 ఏళ్లలో దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసింది ఎవరయ్యా అంటే మళ్ళా ఆ కుటుంబమే కదా. వాళ్ళ ఆస్తులు దారదత్తం చేసారు. వాళ్ళు భారతదేశం యొక్క పాలసీలో వాళ్ళు అనేక దాంట్లో వాళ్ళు బలిదానాలు అయిపోయారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు. బీజేపీలో ఎవరైనా ఆ రకంగా నిర్ణయాలు చేసి బలిదానమైన చరిత్ర ఉంది ఎక్కడైనా? కాబట్టి ఈ కుట్ర రాహుల్ గాంధీ గారి యొక్క మీద కుట్ర, రాజకీయమైన కుట్ర ఆర్ఎస్ఎస్ బీజేపీ మొదటి నుంచి చేస్తుంది, ఇప్పుడు చేస్తుంది, చేస్తూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి అల్టిమేట్ ఏంటంటే గాంధీ, రాహుల్ గాంధీ, గాంధీ అనే ఒక మాట వినబడద్దు అనేది వాళ్ళ యొక్క రాజకీయమైనటువంటి వాళ్ళ నిర్ణయం, వాళ్ళ ఆలోచన. చూడండి, శ్రీరాముడు దేవుడు, సీతమ్మ శ్రీరాముడు దేవుడు, సీతమ్మ తల్లి శ్రీరాముడు దేవుడు, హనుమంతుడు దేవుడు, వీళ్ళందరూ దేవుళ్ళు. దేవుళ్ళని బీజేపీలో ఆర్ఎస్ఎస్లో చెప్తే మొక్కాలని వీళ్ళు ఎప్పుడు పుట్టింది? దేవుళ్ళు పుట్టింది ఎప్పుడోనే. దేవుళ్ళు మొన్న పుట్టలేరు కదా. ఏమి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు దేవుడు పుట్టినాక వీళ్ళు పుట్టిరా? లేదు, వీళ్ళ ముందే వీళ్ళు పుట్టారు, దేవుళ్ళ కన్నా ముందు వీళ్ళు పుట్టిరా? కాదు కదా. నేనేమంటున్నా అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇంట్లో మొక్కుతాడు కదా దేవుళ్ళకు, దేవుడిని మొక్కుతాడు కదా. ఇంట్లో దేవుడు ఉంటాడు. రాహుల్ గాంధీకి ఇంట్లో దేవుడు ఉంటాడు, సీతమ్మ తల్లి ఉంటుంది, శ్రీరాముడు ఉంటాడు, దేవుళ్ళు ఉంటారు. దేవుళ్ళకి ఇంట్లో మొక్కుతారు వాళ్ళు. ఇప్పుడు ఇంట్లో మొక్కేది కూడా ఇంట్లో మొక్కుతున్నట్టు కూడా ఫోటోలు వేసుకోవాలా? ఇక బీజేపీ వాళ్ళు చెప్తున్నట్టు
విమర్శ చేస్తున్నారు. సంతుష్టి రాజకీయాలకు పాల్పడుతూ మెజార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుంది కాంగ్రెస్. నేనేమంటున్నానంటే అది తర్వాత మాట్లాడతా. అది చాలా పెద్ద సబ్జెక్ట్ అది. మళ్ళీ దాంట్లో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ ప్రజా సమస్యలు తెలుసుకోవద్దు, రాహుల్ గాంధీ ప్రజలకు కలవద్దు అని బీజేపీ ఒక కుట్ర చేస్తున్నది. విన్నావా? ఇప్పుడు శ్రీరాముడిది దేవుడు, సీతమ్మ శ్రీరాముడు దేవుడు. విన్నావా? ఇప్పుడు దేవుళ్ళ పేరు మీద రాజకీయం చేసే సంస్కృతి అది బీజేపీ మొదటి నుంచి వాళ్ళకి ఇంకో దారి లేదు. వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉంది. మన కొద్దిగా పంచాయతీ ఇప్పుడు అది ఆ తర్వాత చూద్దాం. ఇప్పుడు ప్రజల మధ్యలో రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నారు. ప్రజల దగ్గరికి రాహుల్ గాంధీ పోవద్దు అని అంటే అడ్డంకులు వేయాలి. అడ్డంకులు వేసే కార్యక్రమం అస్సాంలో మొదలుపెట్టారు. ఆ ముఖ్యమంత్రి మొదలుపెట్టిండు. సారీ, నేను మోడీ గారు సీతారామ కళ్యాణం చేస్తాడో తెలియడం నాకు తెలియదు. ఈయన బీజేపీలు సీతమ్మ తల్లి శ్రీరామ కళ్యాణం చేస్తాడో లేదో నాకు తెలియదు. చెక్ చేయండి ఒకసారి. నేను చెప్తున్నా కదా, ప్రతి సంవత్సరము మా సంగారెడ్డిలో వైభవంగా సీతారామ కళ్యాణం మేము జరుపుకుంటాం. నేనే కాదు, దేశం అంతా. ఇప్పటిది కాదు, ఇదే మీ బీజేపీ ఉండగానే సీతారామ కళ్యాణం చేస్తారా? ఏం కథ ఇదంతా? అసలు శ్రీరాముడు బీజేపీ పుట్టినాక పుట్టినా ఇది కొత్త ఇదంతా? ఇది నాకు అర్థం కాని పంచాయతీ. సీతారామ కళ్యాణము మీరు ఎప్పుడైనా సీతారామ కళ్యాణము ప్రధానమంత్రి మోడీ ఎప్పుడైనా, ముఖ్యమంత్రి కూడా చూసి ఎప్పుడైనా సీతారామ కళ్యాణము ప్రధానమంత్రి మోడీ గారు చేయంగా చూసిరా ఎవరైనా? ఉందా సాక్ష్యం? ఏడన్నా కళ్యాణం పాల్గొన్నట్టుంది ఏడన్నా? ఇలా బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి మాట్లాడతాడు, లేకపోతే బండి సంజయ్ మాట్లాడతాడు, లేకపోతే వాళ్ళ నాయకులు మాట్లాడతారు. ఎక్కడైనా సరే వాళ్ళ ఊర్లో సీతారామ కళ్యాణం చేస్తున్నాం అనేది ఎక్కడైనా చెప్పగలుగుతారా? నేను ప్రతి సంవత్సరము దాదాపు ఒక 40-45 అంటే సీతారామ కళ్యాణం నేను వచ్చినాక స్టార్ట్ చేసింది కాదు. నేను పుట్టిన కాంచి సీతారామ కళ్యాణం సంగారెడ్డిలో వైభవంగా జరుపుకుంటాం మేము. దేశ ప్రజలు అన్ని లీడర్లు జరుపుకుంటారు. అది బీజేపీ పుట్టి 40 ఏళ్ళైంది. రాముడు పుట్టి 4 యుగాలైంది. బీజేపీ పుట్టి 40 ఏళ్ళు. శ్రీరాముడు సీతమ్మ తల్లి పుట్టి 4 యుగాలు. సరే, మీకు రాజకీయంగా వేరే దారి లేదు, మీరు రాజకీయంగా బతకాలి. శ్రీరాముడిని మీరు దేవుని పేరు మీద మీరు ఏదో బతుకుతున్నారు, బతుకుండి. కానీ రాహుల్ గాంధీ గారు అనవసరంగా ఎందుకు దీంట్లో మీరు లాగుతున్నారు? శ్రీరాముడిని దేవుని రోజు రాహుల్ గాంధీ ఇంట్లో మొక్కుతారు అంటే అది కూడా రుజువు చేయాలి. ఇక అది కూడా ప్రూఫ్ కావాలా? దేవుని మొక్కేది కూడా ప్రూఫ్ కావాలా బీజేపీలకి? ఇక ఇంత ఇది సరే, ఏం చేద్దాము? దేశంలో కొత్త జనరేషన్, కొత్త